వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం అధికారిక గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మొహమ్మద్ షాజహాన్ బాషా గ్రామీణ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పేద ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ఇంటి స్థలాల మంజూరుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది గ్రామీణ వైద్యులు పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు. చేతుల్లో కాలంలో సింపుల్ స్పర్శ చేయకపోవడం, మూమెంట్ లేకపోవడం గమనిస్తే మెడకు కాలర్ ఉంటారు. హార్ట్ కాలర్ మనకు అందుబాటులో ఉంటాయి. హార్ట్ కాలర్ వేసి రెఫర్ చేయడం అవుతుంది. 1978లో వచ్చింది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్. యాక్చువల్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అనే కోర్సు స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. డాక్టర్స్ లేరు అన్న విషయం తెలుసు. కేవలం 5% మందికి మాత్రమే, జనాభాకి మాత్రమే డాక్టర్లు ఉండేవాళ్ళు. దయచేసి క్రమశిక్షణ అనేది ఒక సంవత్సరం తర్వాత ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. అయితే 1978కి గవర్నమెంట్ అనుకుంది మనం చాలా అడ్వాన్స్ అయిపోయినాం, ఇంక డాక్టర్లు అవసరం లేదు. కానీ దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఇప్పటికీ మనకి డాక్టర్లు లేరు. 20 లక్షల మంది డాక్టర్లు ఈ దేశానికి అవసరమైతే కేవలం 10 లక్షల మంది మాత్రమే ఉన్నాం. పట్టణాలలో 700 మందికి ఒక డాక్టర్ ఉంటే పల్లెల్లో 10,000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. మర్చిపోకూడదు. మనకు ఆల్రెడీ డాక్టర్లు ఉన్నారని ఎక్కువ పేపర్లు రాస్తుంటాయి. తప్పు అది. 800 మెంబర్స్కి 700 మెంబర్స్కి పట్టణాల్లో డాక్టర్లు ఉన్నారు, కానీ పల్లెలో లేరు. అది కూడా పట్టణాల్లో ఉన్న స్లమ్స్లో డాక్టర్లు లేరు. ఇదే విషయం నేను తెలంగాణ ఐఎంఏకి ముఖం మీద చెప్పొచ్చాను. ఎందుకు ఆర్ఎంపీ డాక్టర్లు ఐఎంఏ భవన్ చుట్టూ ఉన్నారు, ఎందుకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ చుట్టూ ఉన్నారు, ఎందుకు గాంధీ మెడికల్ కాలేజ్ చుట్టూ ఉన్నారంటే హైదరాబాద్లో 2500 స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్లో పనిచేయడానికి డాక్టర్లు లేరు. ఉండేది ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రమే. అందుకే 4000 మంది డాక్టర్లు హైదరాబాద్లో ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్. సో ఇప్పుడు మనము 1,24,000 మందిని తయారు చేస్తున్నాం మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డాక్టర్స్. అయితే చైనా 7 లక్షల మందిని తయారు చేస్తుంది. మనం చైనాతో ఢీకొనలేము, ఆ స్థాయికి రీచ్ కాలేము. ఎందుకు చెప్తున్నానంటే మన డాక్టర్లు అవసరమా, ఇంకా తగ్గుతుందా, ఏంటి పరిస్థితి అని చెప్పడానికి బ్రీఫ్గా చెప్తున్నాం. మన హెల్త్ బడ్జెట్ చాలా అధ్వానం. మన ఫైనాన్స్ మినిస్టర్కి నిర్మలా సీతారామన్కి ఇంకా అవగాహన లేదు. అందుకే కేవలం 1.8% మన నేషనల్ బడ్జెట్లో, అంటే 1,00,000 కోట్లు ఇస్తుంది. అది ఎందుకు పనికిరాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి క్వార్టర్స్ లేవు. డాక్టర్స్ పోయినా ఉండలేదు. పొద్దున్న పోయి మధ్యాహ్నం సాయంకాలం అంతా వచ్చేయాలి. వాళ్ళకి తహసీల్దార్ లాగా వాళ్ళ కార్డులు కానీ బంటోస్ కానీ ఇవ్వలేదు గవర్నమెంట్. ఇంతకుముందు ఉండేది, తీసేశారు. సో క్వార్టర్స్ లేని చోట ఎంబీబీఎస్ డాక్టర్లు పోయి పనిచేయడం అనేది చాలా కష్టం. 30,000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు పిహెచ్సిలలో. అది కూడా తప్పు. ఎందుకంటే 30,000 మందికి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. 30,000 మంది కనీసం 30 మంది డాక్టర్లు ఉండాలి. ఇప్పుడు ఉండేది 1 2 మాత్రమే. వాళ్ళు కూడా